దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి అంటే ఏ బాధతో వచ్చామో అదే బాధతో తిరిగి వెళ్ళాలి దేవుడి సన్నిధికి. ఎట్లా వచ్చామో అలా తీసుకెళ్తాడు వేసే మనల్ని. మన దుఃఖంతో చాలా బాధతో వేదనతో వచ్చినప్పుడు దేవుడు ఆ వేదన అంతా కూడా మన హృదయంలో తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడంటే ఆయన సన్నిధిలో మనకు ఎప్పుడైనా సరే పాటలు అయిపోయినాక వెళ్దాంలే, విజ్ఞాపన అయిపోయినాక వెళ్దాంలే, సరే పాస్టర్ గారు ఆరాధన చేస్తారు, ఆరాధన చేసిన తర్వాత వెళ్దాంలే, వాక్యం అయిపోయినా క్లాస్ ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాంలే అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇప్పుడు మనకు మీద మన ఆరాధన సమయం 9 గంటలు అనుకో, 8 అనుకో, ఏసై మన కోసం వెయిట్ చేస్తారు స్థలంలో వచ్చి. ఆయన ఇక్కడ మన కోసం సింహాసనం వేసుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమని? ఏదో కుమార్తె ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. మనకంటే ముందు కూడా ఆయనే మనకు కొడుకు వచ్చి ముందుగా ఆయన వెయిట్ చేస్తాడు. ఎందుకని? ఆయన మనం అధికంగా ప్రేమిస్తాడు. మన దేవుడు ఆ సమయానికి అనుగుణంగా నడిచే దేవుడు అనమాట. మనం ఎంత భారంగా ఎంత వేదనతో వస్తామో అంత వేదనతో కూడా తొలగిపోయింది అనమాట. మనము ఎంత ప్రార్థన చేసాము, ఎంత రోగించాము, దాని అంతకంటే మనం ప్రార్థన చేయాలంటే మనం దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం స్తుతి చేసామనుకో, మన దేవుడు ఏమని ఉన్నాడు? స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడు. మనం ఎప్పుడు స్తుతి చేయడం మొదలు పెడతామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీనుడై మన వద్దకు వస్తాడు. అందుకే మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఏ విషయంలో అయినా కానీ మన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతిరోజు ఉదయం వేసి ఎంతమంది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? హృదయపూర్వకంగా చెప్పండి. నిజంగా దేవుడు మహిమ కలుగుతుంది కాక మిమ్మల్ని బట్టి మనం